అమ్ముకోవాలండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోతుంది కాబట్టి అమ్మేసుకోవచ్చు కదా వీళ్ళు. కొనుక్కోవచ్చు వీళ్ళు దాంట్లో. నేనంటోంది అదే. అవి సహజంగా జరుగుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంచర్లుగా వేయచ్చు రేపు పొద్దున. ఎక్కడో ఎందుకు అతనే వేయచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎకరం ప్రభుత్వ మాన్యం ఉంది అతని చేతిలో. అతను దాన్ని ఇప్పుడు బిల్డర్కి డెవలప్మెంట్కి ఇచ్చి 40% ప్లాట్లు నాకి 60% నువ్వు కట్టుకుంటే ఏముంది అందులో. కాబట్టి ఈ పల్లె ప్రాంతాల్లో వర్కౌట్ కావు అవి. పట్టణ ప్రాంతాల్లో వర్కౌట్ అవుతాయి. ఇటెట్లో నాకు భయం వేసేదల్లా ఒకటే. విజయవాడ సిద్ధార్థ ఉమెన్స్ కాలేజ్ ఉంది, 3 ఎకరాల ల్యాండ్, 3 ఎకరాలది, 20 ఎకరాలు అనుకుంటుంది, 3 కూడా కాదు 20 ఎకరాలు, పెద్దది స్థలం, మహిళా కళాశాల. అది దుర్గామల్లేశ్వర స్వామి టెంపుల్ది. అది దగ్గర 30-40 ఏళ్ళ నుంచి ఉంది అక్కడ. అది ఇప్పుడు వాళ్ళకి రాసి ఇచ్చేసారనుకోండి ఏమైపోతుంది. ఇవాళ 20 ఎకరాల లబ్బిపేటలో ఎంత ఉంటుందండి కాస్ట్? ఎకరం 100 కోట్లు, 2000 కోట్లు ఇచ్చినట్టు వాళ్ళకి. అట్లాగే ఏమన్నా అవుతుంది అనేది భయం వేస్తుంది. అవును. అంటే వీళ్ళు చెప్తున్నట్టు ఇందులో దొంగ డిక్లరేషన్తో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మాకు బాధ్యత లేదు అనే క్లాజ్ కూడా పెట్టారట. అలా జరిగితే ఎవరు నష్టపోతారు అక్కడ? దీంట్లో 2 సాక్షివాడు రాయడం అయితే, ఆ రిజిస్ట్రేషన్ చేయించుకున్నా కూడా రిజిస్ట్రేషన్ యాజమాన్య హక్కులు ఉండవని రాశారు.